ఇక ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ని వీకెండ్ చేస్తామని ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ లీడర్ హసన్ నస్రుల్లా, ఫస్ట్ లీడర్ అయతుల్లా ఖమేనీ, ఇరాన్ మత నాయకుడు. సో సక్సెస్ఫుల్గా హసన్ నస్రుల్లాను లేపేసింది. కానీ ఇరాన్ను ఏం చేయగలుగుతుంది? ఎస్, ఇరాన్ కూడా భారీ నష్టం ఇజ్రాయెల్ కలిగించగలుగుతుంది. ఇజ్రాయెల్కి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇరాన్ రాజధానిలో ఉన్న హమస్ పొలిటికల్ చీఫ్ అయిన 𝗧𝗦𝗔𝗧 లేపేయగలిగింది. ఇరాన్లో న్యూక్లియర్ సైంటిస్టులను గతంలో ఇజ్రాయెల్ లేపేసింది. ఆ కెపాసిటీ ఇజ్రాయెల్కి ఉంది. అందువల్ల ఇరాన్ను బలహీనపరచగలుగుతుంది ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి. కానీ అప్పుడు ఏం జరుగుతుంది? ఇరాన్ ఇజ్రాయిల్ల మధ్య షూటింగ్ మ్యాచ్ కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ పైన అటాక్ చేసింది, ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేసింది. ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్ ఎనీ మూమెంట్, ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇంకా దాడి మొదలు కాలే, కానీ ఎనీ మూమెంట్ ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేస్తుంది. దానికి ఇరాన్ మళ్ళీ దాడి చేస్తుంది. అమెరికా కూడా ఇజ్రాయెల్కి అండగా ఉంటుంది. మరి ఇరాన్కి అండగా రష్యా వస్తుందా, వేరే దేశాలు వస్తాయో చూడాలి. కానీ ఈ షూటింగ్ మ్యాచ్ అయితే కంటిన్యూ అవుతుంది. అప్పుడు ఇరాన్ ఆత్మరక్షణ కొరకు తన అణువిధానాన్ని మార్చుకొని అణ్వాయుధాల వైపు వెళితే ఇక ఆ ప్రమాదాన్ని ఎక్కడికి తీసుకెళ్తామో తెలియదు. ఎందుకంటే ఇప్పటికే ట్రంప్ లాంటి వాళ్ళు ఇజ్రాయెల్ చెప్తున్నారు, మీరు ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని అటాక్ చేయమని. ఇరాన్లోని హార్డ్లైనర్ చెప్తున్నారు, మనకు మార్గం లేదు ఇక అణుబాంబు ప్రయోగించడమే అని. అంటే మరి ఈ ఇరాన్ వార్లో ఇజ్రాయెల్ గెలుస్తుందా? హమస్నే ఓడించలేకపోయింది ఇన్నేళ్లుగా. హమస్ కన్నా శక్తివంతమైంది హిజ్బుల్లా కన్నా శక్తివంతమైంది ఇరాన్. అంటే మరి ఇజ్రాయెల్ ఏ రకంగా తమ లక్ష్యాలు సాధిస్తుంది? గాజాలో సాధించలేదని ఏడాది అనుభవం చెప్తోంది. లెబనాన్లో సాధించలేదని దశాబ్దాల అనుభవం చెప్తోంది. మరి ఇరాన్ విషయంలో సాధించగలుగుతుందా? అమెరికా ఇక ఇరాన్లో ప్రభుత్వాన్నే మార్చేస్తామంటూ కూడా ఇజ్రాయెల్ ముందుకు వస్తుంది. అయతుల్లా ఖమేనీని టార్గెట్ చేస్తూ. ఆయన సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్, మతానికి కానీ రాజ్యానికి కానీ. అందువల్ల అటు గాజా హిస్టరీ, ఇటు లెబనాన్ హిస్టరీ ఇంత క్లియర్గా ఉన్నా కూడా ఇజ్రాయెల్ ఇంకా నేను యుద్ధాలే చేస్తాను అంటుంది.